ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మీ సెట్కి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నేనేం అర్చకుని కాదు. నేను అన్నిటికంటే ముఖ్యం నేను అర్చకుని కాదు. నేను గుళ్ళో పూజలు చేసే అర్చకుని కాదు. రెండోది నేను పురోహితుని కాదు. సో నేను ఆస్ట్రాలజరు, అది నా ప్రొఫెషన్. ఎంతో బిజీగా ఉంటాడు నా శిష్యుడే. అయ్యో గురుజీ ఎంత మాట. మద్యం తాగుతా, మాంసం తింటాను. నేను కామాఖ్య అమ్మవారిని కొలుస్తాను కాబట్టి అక్కడ అది ప్రసాదాలుగా పెడతాను కాబట్టి ఆ మద్యం కాస్త నేను తీసుకుంటాను. మటన్ కూడా తింటాను, నాకేం ఇది లేదు. అదేం దోషం కాదు. చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపం తీసుకున్నాను రా, అస్తమానం తింటావేమిటి? సెక్స్ చేస్తూ కూడా కామాఖ్య అమ్మవారిని ఆరాధించవచ్చు అనేది అన్నారు. బుర్రుందా? అమ్మవారిని పూజించాలంటే పంచమకారాలు కావాలి. రాసుకోరా. మద్యము, మాంసము, ముద్ర. ముద్ర అంటే మేము వేసే ముద్రలు పూజకి. మంత్రము, మైథునము అంటే సెక్స్. సెక్స్ అనేటువంటిది ప్రపంచంలో లస్ట్గా, అదొక విచిత్రమైనటువంటి ప్రక్రియగా చూస్తారు. కానీ మేము ఎట్లా చూస్తాము అంటే దాన్ని ఒక దైవకార్యంగా చూస్తాం. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. దాన్ని ఒక దైవకార్యంగా చూస్తాం. అంటే సెక్స్ అనేది కూడా ఒక దైవకార్యమే. అంటే జనరల్గా దాన్ని ఎక్కడనో నేను చెప్తా. మీరు మానవులే కదా, మీరెందుకు? నేను చెప్తున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం ఏదో పెద్ద మనిషి అనేటి మాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా అంటే సంతానం లేని వాళ్ళు కామాఖ్య దగ్గర ఉండి, ఆ కొండపైన ఉండి అక్కడ మీరు కనుక కలిసినట్లయితే, అంటే ఫిజికల్ గా భార్యాభర్తలు కలిసినట్లయితే అక్కడ మీకు సంతాన యోగం కలుగుతుంది అని చెప్పిన. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే దాంట్లో భాగంగా ఏంటి అంటే అక్కడ సెక్స్ చేస్తూ భార్యాభర్తల సంయోగంలో వాళ్ళు ఆ చేసే సందర్భంలో అమ్మవారిని స్మరించుకోవాలి. అటు చూడు, ఒంగు. అది ఇది శాస్త్రం చెప్పింది. ఇది నా సొంత ఏ శాస్త్రం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరు ఏమన్నారు? సెక్స్ అనేది ఒక మహాకార్యము అన్నారు. ఆ కార్యాన్ని చేస్తున్నప్పుడు అమ్మవారిని స్మరించుకుంటూ చేయడం ఏంటి? చెప్పురా, ప్రజలకు చెప్పురా. ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? 10 మంది అమ్మవార్లకు ఖచ్చితంగా సెక్స్ చేసేటప్పుడు మీరు అమ్మవారిని తలుచుకోకపోతే ఒకటి దొరకనట్టే అమ్మవారికి, అది ఇయ్యనట్టే. అరే ఏంద్రా? పూజకి మద్యం పెడతాం, మాంసం పెడుతున్నాం. మాంసం అంటే మేక మాంసం పెడుతున్నాము. ముద్ర ఉంటుంది, మంత్రం ఉంటుంది, సెక్స్ ఒకటే లేదు. అంటే కళ్ళు మూసుకొని ఆ ఒక్క సంయోగ ప్రక్రియను మన మనసులో గుర్తు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇది నిజంగా మాట్లాడే విధానం. నేను ఒక్కడనే మాట్లాడుతున్నా, ఎవరు దీని గురించి డిస్కస్ చేయరు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? పిల్లలు లేని వారు ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా అక్కడికి వెళ్ళి అమ్మవారిని తలుచుకొని అక్కడ కలిస్తే పిల్లలు అవుతారు అంటారు మీరు. మీకు పబ్బు ఉంది కదా? పబ్బు ఉంది. ఈ పబ్బు మన పూజతోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. ఈ పబ్బుకి మీరు ఇట్లా వెళ్తారా స్వామి? షార్ట్ టీ-షర్ట్ వేసుకొని పోతారా? మీరు బట్టలు పడరా? ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్లే. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇక్కడ తీసురా. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. జర్నలిస్ట్ మూర్తి గారు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని నిన్న అడిగాను 5 కోట్లు రక్తపు కూడు. ఏది పడితే అది ఆరోపణ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇదేగా ఇదే, ఇది నేను చూడలే.
ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు